ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఒక చిన్న ఫార్ములా ఉంది, దాని పేరే ట్రిమ్. దీని బేసిక్ యూస్ మీరు అందరూ చేశారనుకుంటా. ట్రెక్స్లో ఉన్న ఎక్స్ట్రా స్పేసెస్ని రిమూవ్ చేయడానికి మనం ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. కానీ మీకు తెలియని ట్రిమ్ ఫంక్షన్ చాలా పెద్ద పెద్ద పనుల్లో కూడా యూజ్ అవుతుంది. ఒక వీలుకప్ కూడా యూజ్ చేయలేదు ఇట్లాంటి పనుల్లో. ఒకవేళ మీరు ఎక్సెల్లో కొత్తగా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ముందుగా ఈ ట్రిమ్ ఫంక్షన్ బేసిక్ యూస్ అనేది చేద్దాం. ఇక్కడ నా దగ్గర కొన్ని నేమ్స్ ఉన్నాయి కదా, అవి కొన్ని నేమ్స్లో మనకు ఎక్స్ట్రా స్పేసెస్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, సో ఇక్కడ స్పేస్ ఉంది. సో ఈ స్పేస్ అనేది కూడా తీసేయడానికి ఒకే ఒక ఆప్షన్ ఉంది ఎక్సెల్లో, ట్రిమ్ ఫార్ములా. ఇక్కడ = ట్రిమ్ బ్రాకెట్ ఓపెన్, ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూడండి ప్రాపర్గా పనిచేస్తుంది అన్నమాట ట్రిమ్ ఫార్ములా. ఇక్కడ స్పేస్ ఉంది కదా, స్పేసెస్ అంతా కూడా తీసేసి ఇక్కడ ప్రాపర్గా చూపిస్తుంది. సో ఇక్కడ ఆటోఫిల్ బటన్ పట్టుకొని కింద దాకా ట్రాక్ చేయండి. సో ఇక్కడ చూడండి ఎక్స్ట్రా స్పేస్, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది. బట్ ట్రిమ్ ఫార్ములా యూజ్ చేసిన తర్వాత స్పేసెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా రిమూవ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇది ఒక బేసిక్ యూస్ ఫార్ములా. ట్రిమ్ ఫార్ములా అనేది బేసిక్గా అందరూ ఇలాగ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం సెకండ్ ఎగ్జాంపుల్ గురించి. ఆ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి నాకు కొంచెం డేటా ఉంది. ఆ డేటాలో A104, A00, A102, A103 అలా కొన్ని కోడ్స్ ఉన్నాయి, నేమ్స్ ఉన్నాయి, దాని వాల్యూ కూడా ఉందన్నమాట. ఇక్కడ నేను ఏం చూసానంటే, ఇక్కడ వీలుకప్ ఫార్ములా అనేది యూజ్ చేశాను. సో ఇక్కడ చూడండి వీలుకప్ ఫార్ములా ఉంది. ఈ వీలుకప్ ఫార్ములా యూజ్ చేస్తే ఈ కోడ్ నుంచి ఈ రిజల్ట్ అనేది తెచ్చుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఏంటంటే ఈ కోడ్ ఈ డేటాలో ఉంది కాబట్టి ఈ వాల్యూ ఏదైతే ఉందో మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూని చేంజ్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ A105 అని టైప్ చేశాను, కానీ ఇక్కడ రిజల్ట్ అయితే రాలేదు. ఎందుకనంటే అందరు అంటుంటారు వీలుకప్ యూజ్ చేసేటప్పుడు ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, చాలా మంది అంటుంటారు. ఎన్ని ఎర్రర్స్ అనేవి ఎందుకు వస్తాయంటే చాలా ఫార్ములాస్లో చాలా పొరపాటు ఉంటాయన్నమాట. దానివల్ల కొన్ని డేటా కూడా మనకు వీలుకప్లో కనిపించదు. చాలామంది చెప్తుంటారు ఇట్లా ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి వీలుకప్లో అని చెప్పేసి. సో ఎన్ని ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. నాకు ఇక్కడ డేటా ఉంది కదా, ఈ డేటాలో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ A105 దగ్గర డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ అనవసరమైన స్పేస్ అనేది యాడ్ అయింది అనమాట. పొరపాటున అనవసరమైన స్పేస్ యాడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వితౌట్ స్పేస్ తోటి వాల్యూ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ దగ్గర డబుల్ క్లిక్ చేసి స్పేస్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ వాల్యూ చూపిస్తుంది చూడండి. సో స్పేస్ ఉండడం వల్ల అది వాల్యూ అనేది చూపించలేదు. సో మళ్ళీ ఇక్కడ చూసి స్పేస్ అనేది మళ్ళీ రిమూవ్ చేశాను. సో ఇక్కడ మీరు ప్రాపర్గా డాటా పని చేయాలంటే ఇక్కడికి వచ్చేసి కాలమ్ ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ పైన క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేసి. సో ఇక్కడ ఈ హెడింగ్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఒకే ఒక ఆప్షన్ ఉంది ఆ స్పేస్ రిమూవ్ చేయడానికి. సో ఆప్షన్ పేరే ట్రిమ్ ఫార్ములా. ఇక్కడ = TRIM బ్రాకెట్ ఓపెన్, ఈ వాల్యూ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోఫిల్ దగ్గర డబుల్ ట్యాప్ చేయండి. సో అంతా రిజల్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ Ctrl+C పైన ప్రెస్ చేసి ఆప్షన్స్లో రైట్ క్లిక్ ఇవ్వండి. స్పెషల్స్లో వాల్యూ సెలెక్ట్ చేసుకుని ఓకే పైన ప్రెస్ చేయండి. సో ఇక్కడికి వచ్చేసి ఈ కాలమ్ అనేది డిలీట్ చేసేయండి. సో ఇక్కడ చూడండి డిలీట్ చేసిన వెంబడి ఇక్కడ వాల్యూ అనేది చూపించింది కదా. ఇప్పుడు ప్రాపర్గా పనిచేస్తుంది వీలుకప్. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా స్పేసెస్ అనేది ట్రిమ్ ఫంక్షన్ తోటి మనము అంతా కూడా రిమూవ్ చేసేసి డేటా అనేది కరెక్ట్గా చూపించేలాగా ఇక్కడ రిజల్ట్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం మాట్లాడదాం థర్డ్ ఎగ్జాంపుల్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ స్పేస్ ఇచ్చేసి నేను ఏదో ఒక నేమ్ ఇచ్చేస్తాను. ఈ నేమ్ ఇచ్చేసాను, ఎంటర్ ప్రెస్ చేశాను, కానీ ఇక్కడ ఏమీ చూపించట్లేదు అన్నమాట. ఏం ఎర్రర్ అనేది చూపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి పొరపాటు ఇప్పుడు ఇందాక మనకు వీలుకప్లో ఎట్లయితే స్పేస్ ఇస్తే మనకు వాల్యూ రాలేదో, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఎగ్జాంపుల్లో కూడా మనకు స్పేస్ ఇచ్చినప్పుడు అది ఎంట్రీ కాకుండా మనం ఏదైనా కండిషన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ ఇచ్చాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నేమ్ తోటి ఇచ్చేస్తాను.
రవీష్ అని ఇచ్చేసి ఎంటర్ప్రైజ్ చేశాను. ఇక్కడ చూపిస్తుంది ఇన్వాలిడ్ ఎంటర్ వితౌట్ స్పేస్ వాల్యూస్ అని చెప్పేసి నేను ఒక కండిషన్ ఇచ్చాను. దానివల్లనే మనకి ఇక్కడ స్పేస్ ఇస్తే మనకు రిజల్ట్ అనేది రాదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ స్పేస్ తోటి నేను ఏమైనా టైప్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ ఏంటంటే మళ్ళీ చూపించట్లేదు ఎర్రర్స్, ఎందుకంటే ఈ స్టార్టింగ్లో ఉన్న స్పేస్ అండ్ లాస్ట్లో ఉన్న స్పేస్ అనేది లేదనమాట ఈ వాల్యూలో. సో మధ్యలో ఉన్న స్పేస్ ఒకదానికి మాత్రం అలౌడ్ ఉంటుంది, దానివల్ల ఇది చూపిస్తుంది అన్నమాట. సో మీరు కూడా ఇట్లాంటి కండిషన్స్ ఎంటర్ చేయాలనుకుంటే రేంజ్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకొని డేటా వ్యాలిడేషన్. సో ఇక్కడ వాల్యూస్ ఉంది కదా, వాల్యూస్లో కస్టమ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఈక్వల్ టు ఫస్ట్ ఈ వాల్యూ తీసేస్తాను. సో ఇప్పుడు డేటా సెలెక్ట్ చేసుకొని డేటా వ్యాలిడేషన్ కస్టమ్స్, దాని తర్వాత ఇక్కడ ఫార్ములా ఎంట్రీ చేయాల్సి ఉంది. ఫార్ములా చూడండి ఈక్వల్ టు ఈ వాల్యూ సెలెక్ట్ చేసుకోండి, ఈ కాలం సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఈక్వల్ టు ట్రిమ్ బ్రాకెట్ ఓపెన్. సో మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ అని చెప్పేసి ఇవ్వండి. దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ సెల్లో ఏదైనా స్పేస్ నుంచి దాన్ని టైప్ చేసామనుకోండి, అక్కడ ఏంటంటే కండిషన్ అనేది అప్లై కావాలి. ఏంటంటే అక్కడ ఎర్రర్ అని చూపించాలి, ఎర్రర్ అలర్ట్ అనేది ఇవ్వాలి. సో స్పేస్ ఉన్నది, ఏ నేమ్ ఉన్నా సరే ఏది ఉన్నా సరే అది ఇక్కడ తీసుకోకూడదు. సో దానివల్ల ఈ ఫార్ములా ఏంటంటే మీకు ఇక్కడ డి సెల్ ఏదైతుందో ఆ డి నుంచి మొత్తం ఎండ్ వరకు ఇదంతా సెలెక్ట్ చేసుకున్నాం కదా, అక్కడ ఏం ఎంట్రీ చేసినా సరే స్పేస్తో ఎంట్రీ చేస్తే తీసుకోవద్దు అనమాట. సో దానికి ఒక ఎర్రర్ అలర్ట్ అనేది ఇస్తాము. ఎర్రర్ ఏంటంటే ఇక్కడ టైటిల్లో ఇన్వాలిడ్ ఎంట్రీ అని చెప్పేసి ఇచ్చాను. మీరు కావాలంటే ఇంకేదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వచ్చేసి ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ ఎంట్రీ అని చెప్పేసి ఇచ్చేసి ఓకే పైన ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనకు స్పేస్ ఇస్తే తీసుకుంది కదా, ఇప్పుడు వితౌట్ స్పేస్ ఒకసారి టైప్ చేస్తాను. ఇప్పుడు తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పేస్ ఇచ్చి జస్ట్ ఒక నేమ్ టైప్ చేసి ఎంటర్ కొడతాను, తీసుకోదనమాట. సో ఇంకో నేమ్ ఇస్తాను చూడండి, ఆ పేరు అని కాకుండా స్పేస్ ఇచ్చేసి ఒకవేళ లాస్ట్లో ఇచ్చేద్దాం రవీష్ వర్మ, స్పేస్ ఇచ్చేసినాను. స్పేస్ ఇచ్చి ఎంటర్ కొడతాను, తీసుకోదన్నమాట. సో ఇంకో నేమ్ ఇస్తాను, స్పేస్ ఇచ్చి సురేష్ అని టైప్ చేసి ఎంటర్ కొడతాను, తీసుకోదు. సో ఏంటంటే స్పేస్ ఏదైతే ఉందో ముందున్న స్పేస్, నేమ్ లాస్ట్లో ఉన్న స్పేస్ అనేది ఇక్కడ కండిషన్స్ అనేది తీసుకోదన్నమాట ప్రాపర్గా. సో ఇక్కడ ఏంటంటే ఒక్క స్పేస్కి మాత్రమే అలౌడ్ ఉంటుంది, అది కూడా నేమ్ మధ్యలో ఉన్న స్పేస్ కనిపిస్తుంది కదా ఇక్కడ, అక్కడ మాత్రం అలౌడ్ ఉంటుంది. మిగతా స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో మీకు స్పేస్ ఉంటే ఆ వాల్యూ అనేది అక్కడ ఎంట్రీ చేయలేరు అనమాట. సో దీని కారణంగా మనకు వీలుకప్స్ అనేవి ఎర్రర్స్ వస్తున్నాయి. వీలుకప్ అనే కాదు, ఇఫ్ ఫార్ములా కూడా ఎర్రర్ వస్తుంది, ఇఫ్ ఎర్రర్ కూడా కొన్నిసార్లు ఎర్రర్ వస్తుంది అనమాట. ఇట్లాంటి చాలా ఫార్ములాస్ కూడా ఈ స్పేస్ ఉండడం వల్ల ఎర్రర్స్ అనేవి చాలా వస్తుంటాయి. సో మనం ట్రిమ్ ఫార్ములా యూజ్ చేసి చాలా డాటా అనేది కరెక్ట్గా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీలుకప్ గురించి టాపిక్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, వీలుకప్ టాపిక్ అనేది చేద్దాం. సో అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.